ఇది మాటల కార్యక్రమం కాదు. ఇది జిత్మోహన్ మిత్ర తన ప్రతిభను చూపించుకోవడానికి చేస్తున్నటువంటి గాలిని చూస్తున్నటువంటి వాళ్ళు మనమంతా. ఒక 10 ఏళ్ల పిల్లవాడిగా ఉండేటువంటి వాడు ప్రదర్శించేటువంటి ప్రతిభ వేరు, 20 ఏళ్ల వయసులో ఉండేటువంటి వాడి యొక్క రీతి వేరు, 30-40 ఏళ్ల మధ్య ఉండేటువంటి గాయకుడి యొక్క రీతి వేరు, 70 ఏళ్ల ప్రాయంలో కూడా నేను కిషోర్ కుమార్లా పాడుతూ ఉంటానని చెప్పడానికి మనకు ఆయన యొక్క ఉత్సాహాన్ని, ఆయన యొక్క స్టెప్పుల్ని, ఆయన యొక్క మాటల రీతిని చూస్తున్నా కొద్దీ మనలో చాలా మందికి కిషోర్ కుమార్ కావాలనుకున్నాం, కానీ కాలేకపోతున్నాం అనేటువంటి సంగతి తెలిసి కుర్చీలోనే కూర్చునిపోతున్నాం, మనం పైకి లేవలేకపోతున్నాం. చక్కటి ఒక సన్నివేశాన్ని సృష్టించాడు మన మిత్రుడు వినోద్. మీరు ఉండేది రాజమండ్రి కదా, మన భాష హిందీ కాదు కదా, కిషోర్ కుమార్ మీద మీకు ఎందుకు ఆ మక్కువ కలిగింది అనేటువంటి ఒక చిన్న ప్రశ్న వేసేసేసి ఆయనలో ఉండేటువంటి అంతరంగంలో ఉండేటువంటి సముద్ర తరంగాలన్నింటినీ కూడా బయటకు రప్పించేటువంటి ప్రయత్నం చేసినందుకు ముందుగా వినోద్ బాబు మనందరూ కూడా అభినందన తెలిపాం. అది 1954 అని మొదలుపెట్టాడు. ఏం చెప్పాడు మనందరం విన్నాం. ఇంకో చిన్న ప్రశ్న, అది 1956 అన్నాడు. మళ్ళీ మేము అడిగింది రఫీ గురించి చెప్తున్నారు, కిషోర్ గారు అదే చెప్పబోతున్నాను నేను. అది 10వ సంవత్సరం మొదలు పెట్టేసి జై పాతాళ భైరవి అని చెప్పని వేదిక మీద పాతాళ భైరవి లాంటి సీను సృష్టింపజేసినటువంటి జిత్మోహన్ మిత్ర గారికి మనందరం కూడా కర్తాల ద్వారా మన యొక్క హర్షాన్ని ప్రదర్శిద్దాం, మన ప్రోత్సాహాన్ని అందిద్దాం. ఒక పక్క కిషోర్, మరో పక్క ఎస్పి బాలు, ఎవరికి వారే ఘనపాటి వీళ్ళంట. స్టూడెంట్ లైఫ్లో ఉండేటప్పుడు ఆరాధన పిక్చర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కిషోర్ యొక్క పాట పాడాలని చెప్పి పాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిన వాళ్ళే చాలా మంది. కిషోర్ పాట వల్ల అందులో హీరోగా నటించిన వాళ్ళకి అందరికీ ఎంత పేరు వచ్చిందో అనే సంగతి ఆ రోజుల్లో ఆరాధన లాంటి పిక్చర్ చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు. అది దాదాపు 1970 ప్రాంతం అనుకుంటాను. చక్కటి కంఠం, చక్కటి స్వరూపం, చక్కటి నటన, చక్కటి ప్రతిభ, చక్కటి దర్శకత్వం, చక్కటి నిర్మాణతత్వం, చక్కటి సంగీత దర్శకత్వం, ఇవన్నింటినీ మేళవిస్తే ఒక కిషోర్ కుమార్. అలాంటి కిషోర్ కుమార్ని ఇవాళ ఒక కొండను అద్దంలో చూపినట్టుగా చూపిస్తూ ఉంటే మనందరం కూడా చాలా ఆనంద తరంగాల్లో మునిగినట్టు అయిపోయిన పరిస్థితి. మిత్రుడు అది వేదిక మీద రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.